కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. జిందాబాద్ సిఐటియు. ఆరు ప్రదక్షిణలు చేసాం, 7 ప్రదక్షిణలు చేసాం. మీకేమో 6 పోస్టులు పనులు ఎక్కువైపోయా. మిగతా 150 రూపాయలు వస్తుంది. అయ్యా మీ పరిస్థితిని చూసి నాకు అడగాలన్నా నోరు రావడం లేదు. నేను అందుకే అజయ్ కుమార్, మనోజ్, ఈ కమిషనర్ సూర్యతేజ. రెండోది, చనిపోయినటువంటి కార్మికులకి మీరు పొదలకూరు రోడ్లో జరిగిపోతే మీరే జోక్యం చేసుకుని 10 లక్షలు ఇప్పించారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో అన్ని విభాగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు చిన్న చిన్న సమస్యలు సైతం పరిష్కారం కాక తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసం మేయర్ గారికి కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పాలకులకు కానీ, ఎమ్మెల్యేలకి, అట్లాగే మంత్రి గారికి, కమిషనర్ గారికి అందరికి కూడా పలు దఫాలు అర్జీలు ఇచ్చాం. అయినా కానీ సమస్యలు పరిష్కారం కావడం లేదు. చిన్నపాటి సమస్యలు, ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేషన్ కమిషనర్ పరిధిలో పరిష్కారం అయ్యేటటువంటి సమస్యలు, వాళ్ళ జీతాల్లో పట్టుకున్నటువంటి పిఎఫ్, ఈఎస్ఐ అవి అవసరానికి ఆ ప్రావిడెంట్ ఫండ్లో రుణం తీసుకుందామని 4-5 సంవత్సరాల నుంచి తిరుగుతుంటే రావడం వల్ల ఏదన్నా బాగా లేకుండా వస్తే ఈఎస్ఐ ద్వారా వైద్య సేవలు పొందుదామంటే చిన్న పారాసెటమాల్ కూడా పొందలేకపోతా ఉన్నారు. ఒక పారాసెటమాల్ మాత్ర కూడా రావడం వల్ల వీళ్ళ అవసరాలకి బ్యాంకుల దగ్గర వెళ్ళి రుణాలు తీసుకుందామంటే చిన్నపాటి బ్యాంకు కూడా రుణం ఇవ్వడం వల్ల దండలు, వడ్డీలు, భారీ వడ్డీలు, ఈ రకమైనటువంటి వారితో అప్పులు బారైపోయి ఉన్నాము. ఈ విషయాల మీద కమిషనర్ గారు మీరు ప్రభుత్వ బ్యాంకులకు కానీ హామీ ఇస్తే వాళ్ళు రుణం ఇస్తామంటున్నారు అని చెప్పి నోరు పోతా ఉంది. అట్లాగే చనిపోయిన కార్మికులకి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి మేము గత డిసెంబర్ 2023లో పోరాడి హక్కును సాధించుకున్నాం. ఆదేశాలు ఉన్నాయి. ఆ ఎక్స్గ్రేషియా 29 మందికి ఇవ్వాలి, వాళ్ళ వారసులకి ఉద్యోగాలు ఇవ్వాలి. అట్లాగే ఈ ఉండేటటువంటి కార్మికులు ఏదన్నా ఇబ్బంది వచ్చి పని ఒత్తిడితో, మెదడు వ్యాపు, గుండెపోటు, అట్లాగే అనేక రకాల ఒత్తిడి, తీవ్ర ఒత్తిడితో ఇబ్బందులు వస్తూ ఉంటే వాళ్ళకి వైద్య సేవలు అందడం లేదు. ఈ రకంగా అట్లాగే ఈరోజు చలికాలం, ఈ వర్షాకాలం, వర్షాలు పడతా ఉన్నాయి. రెయిన్ కోట్లు వచ్చి 20 రోజులు అవుతున్నాయి. ఆ యొక్క స్టోర్లో మగ్గుతూ ఉన్నాయి. ఎంత సిగ్గుచేటండి. గత నెల రోజుల నుంచి తీవ్రమైన వర్షాలు పడతా ఉంటే ఈ వర్షాల్లో సైతం తడుస్తూ పారిశుద్ధ్య కార్మికులు, మంచినీటి సరఫరా, డ్రైవర్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అన్ని విభాగాల కార్మికులు ఆ వర్షంలోనే తడుస్తూ పనిచేస్తూ ఉంటే రెయిన్ కోట్లు స్టోర్లో పెట్టుకున్నారు. ఇది ఎంత తీవ్రమైనటువంటి విచారించాల్సిన విషయం. ఇవన్నీ కమిషనర్ గారికి చెప్పాం, మేయర్ గారికి చెప్పాం, పరిష్కరిస్తామని మాత్రం బ్రహ్మాండంగా చెప్తున్నారు. పరిష్కారం కావడం ఇంచి కూడా కదలడం అలా ముందుకి సమస్య. అందుకని ఇది పరిస్థితి. పనిముట్లు ఇవ్వాలా, కార్మికుల సంఖ్య పెంచాలా, ఇలా అనేక సమస్యలు చట్టపరంగా వాళ్ళకి జీవోల పరంగా అమలు చేయాల్సినవి అమలు చేయడం లేదు. చిన్న చిన్న సమస్యలు పరిష్కారం కావడం లేదు. మన జిల్లా మంత్రి నారాయణ గారే ఈరోజు రాష్ట్ర మున్సిపల్ శాఖ మాత్యులుగా ఉన్నారు. మున్సిపల్ శాఖ మాత్యులుగా ఉండి నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ సొంత కార్పొరేషన్ అయి ఉండి ఈ కార్పొరేషన్లో కార్మికులు, ఉద్యోగుల సమస్యలు పెరిగిపోతూ ఉంటే వాటి గురించి రివ్యూలు చేయకుండా, వాటి గురించి పరిష్కారం చేయకుండా ఖజానా నింపడం, పన్నులు ఏ విధంగా వసూలు చేయాలి, వాళ్ళకి ఏ విధంగా 100 కోట్లు ఈ ఖజానాలో వేసుకోవాలి అనేటటువంటి పద్ధతుల్లో రివ్యూలు చేస్తున్నారు తప్ప ఉద్యోగులు, కార్మికుల సమస్యలు పరిష్కరించే దిశగా చేయడం లేదు. తక్షణమే స్పందించాలా, ఇవి చేయాలా, లేని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని సందర్భంగా తెలియజేస్తారు.